నిన్నటి దినాన మనము విరిగి నలిగిన హృదయము కలిగి ప్రార్థించే వారి ప్రార్థనను దేవుడు త్రోసివేయడు అనే విషయాన్ని ధ్యానం చేస్తూ వచ్చాం. నిన్న సమయం లేదు కనుక నేను ఆ మెసేజ్ని కంప్లీట్ చేయలేకపోయాను. ఈరోజు ఆ మెసేజ్ని కంప్లీట్ చేస్తాను. రేపు మరొక కొత్త విషయంతో మనం కొత్త విషయాన్ని నేర్చుకుందాం. రేపు మరొకసారి నిన్న మూలవాక్యాన్ని చదువుకొని ఈరోజు మనం రెండవ పార్ట్లోనికి ప్రసంగంలో వెళ్దాం. కీర్తనల గ్రంథం 34:18. విరిగిన హృదయము గలవారికి యెహోవా ఆసన్నుడు, నలిగిన మనస్సు గలవారిని ఆయన రక్షించును. 34వ కీర్తన 18వ వచనాన్ని ఇప్పుడు మనం చదువుకున్నాం. 34వ కీర్తన 18వ వచనం. నిన్నేమని చెప్పానమ్మా? విరిగి నలిగిన హృదయము దేవుణ్ణి ఆకర్షిస్తుంది. మొదటి పాయింట్. రెండవది, విరిగి నలిగిన హృదయం అంటే దేవునికి ఇష్టమంట. ఆయనకి ఇష్టమైన బలి అంట, ఇష్టమైన బలి. మూడవది, విరిగి నలిగిన హృదయం కలిగిన వారికి దేవుడు పక్కనే ఉంటాడంటండి, పక్కనే ఉంటాడు. నువ్వు అడగాల్సిన అవసరం, ఏసయా నా పక్క నుండి, ఏసయా ఏసయా నాతో కూడా నువ్వు రా, ఏసయా ఏసయా నాతో నువ్వు ఉండేసయా నువ్వు అడగాల్సిన అవసరంలా. విరిగి నలిగిన హృదయం గల వాళ్ళ పక్కన ఆయన అడగపోయినా ఉంటాడు. హల్లెలూయా. అలానే నాలుగవది, విరిగి నలిగిన హృదయంతో చేసే ప్రార్థనను దేవుడు నిర్లక్ష్యం ఎప్పటికీ చేయడు, తృణీకరించడు, త్రోసివేయడంట. విరిగి నలిగిన హృదయం గల వారిని దేవుడు అలక్ష్యము చేసేవాడు కాదు. స్తోత్రం. విరిగి నలిగినటువంటి హృదయముతో నిన్న ఒక వ్యక్తి ప్రార్థన చేశాడు అని చెప్పాను. ఆయన పేరు చెప్పగలరా? యోషియా. ఎవరండి? యోషియా. యోషియా అనే భక్తుడు విరిగి నలిగిన హృదయంతో ప్రార్థన చేశాడు. ఎక్కడుంది ఆ వచనం? దినవృత్తాంతములు 2వ గ్రంథం 34:27లో ఉంది. యోషియా విరిగి నలిగిన హృదయంతో ప్రార్థన చేశాడు, తగ్గింపుతో ప్రార్థన చేశాడు, కన్నీళ్లతో ప్రార్థన చేశాడు, దేవుణ్ణి బతిమాలుకున్నాడు. దేవుడు అంటున్నాడు కదా, నువ్వు నీ వస్త్రాలు చించుకొని మెత్తని మనస్సు కలిగి అండ్ ఆల్సో తగ్గింపు, నిన్ను నువ్వు తగ్గించుకొని నా సన్నిధిని కన్నీళ్ళు విడిచితివి గనుక నేను నీ మనవిని, ఇక్కడ వస్తుందా, నేను నీ మనవిని ఆలకించాను. ఇక్కడ గమనిస్తున్నారా? మీరు గమనిస్తున్నారా? మీ బ్రెయిన్ వర్క్ చేస్తుందా? ఇక్కడ చూడండి, గాడ్ కండిషన్ పెడుతున్నాడు. కనుక నీ మనవిని నేను ఆలకించాను అన్నాడు. అర్థమవుతుందా? అంటే నువ్వు ఇలా చేసావు కాబట్టి నేను విన్నాను నీ మనవి అని. అంటే దేవుడు వినాలంటే నీ ప్రార్థన అది ఆ పైన ఉన్నాయే ఆ క్వాలిటీస్ అన్నీ నీలో ఉండాలి. అప్పుడే నీ మనవి ఆయన వింటాడు. స్తోత్రం చెప్పండి. చేతులు చూడండి, అక్కడ కనుక నీ మనవిని నేను విన్నాను అంటే దేవుడు మన మనవి వినాలంటే మనం కూడా అలా ప్రార్థన చేయాలి. ఎలా చేశాడు? తగ్గించుకొని, వస్త్రాలు చించుకొని, కన్నీళ్ళు విడిచితివి. అండ్ ఆల్సో ఫస్ట్ లైన్, నీ మనస్సు మెత్తనిదే. ఎట్లయిపోయిందంట? మెత్తగా అయిపోయిందంట అండి. ఆయన మనస్సు మెత్తగా అయిపోయిందంట, ఆయన హృదయం మెత్తగా అయిపోయిందంట. మీరు అనుకుంటారేమో భౌతికమైన మైండ్ అండ్ హార్ట్ అని. ఇక్కడ చెప్పేది భౌతికమైన మనసు గురించి కాదు, భౌతికమైన హృదయాన్ని గురించి కాదు. లోపల ఇంకొకటి ఉంటుంది, ఆత్మ సంబంధమైన హృదయం. ఈ హార్ట్ అంటే ఇదిగో మన గుండె ఉంది కదా, పంపింగ్ చేస్తుంది, అది కాదు.
హార్ట్ అంటే ఇది కాదు, ఆత్మ సంబంధంగా ఒక హృదయం అనేది లోపల ఉంటుంది. చాలామంది హృదయం ఏమైపోతుంది, రాకీ రాకీ హార్ట్ అంటే రాయిలాగా కఠినమైపోతుంది. యాజ్ లైక్ ఫరో ఉన్నాడు కదా, ఐగుప్తు దేశం రాజు ఫరో హృదయాన్ని ఏం చేసుకున్నాడట, కఠినపరిచేసేసుకున్నాడు. దేవుని మాట విన్నాడా, దేవునికి దైవజనులకు లోబడ్డా, లోబడ్డా. రాకీ హార్ట్, అలాంటి రాకీ హార్ట్, అలాంటి కఠినమైన హృదయంతో చేసే ప్రార్థన దేవుడు ఆలకించడు. చాలామందికి తెలియదు ఎందుకు దేవుడు నా ప్రార్థన వింటలేదు, ఎందుకు దేవుడు నా ప్రార్థన వింటలేదు అనుకుంటారు. నీ హృదయం కఠినమైపోయి ఉంటే అలాంటి హృదయం నుంచి వచ్చే ప్రార్థన దేవుడు ఆలకించడు. నీ ప్రార్థన ఆయన వినాలంటే నీ మనస్సు మెత్తగా మారిపోవాలి, నీ హృదయం మెత్తగా మారిపోవాలి. మెత్తగా అంటే అండి ఫిజికల్గా ఆలోచించవద్దు. పాస్టర్ గారండి, ఆల్రెడీ మన మనస్సు మైండ్ అనేది చాలా సాఫ్ట్గానే ఉంటుంది కదా, రాయిలాగే ఉండదు కదా. మన బుర్ర బయటికి తీస్తే పుచ్చని ఇక్కడ 2 లాక్స్ ఉంటాయి, ఆ లాక్స్ కొడితే పుచ్చి ఇలా పైకి లేచి బయటికి ఇలా తీసామనుకో ఎలా ఉంటుంది, బ్రెయిన్ మెత్తగా ఉంటుంది. మెత్తగానే ఉంది కదండి అని ఫిజికల్గా ఆలోచించవద్దు. నీ మనస్సు మెత్తన చేయబడాలి. నీ మనస్సు మెత్తన చేయబడడం అంటే నిన్న ప్రసంగంలో చెప్పా, విరిగి నలిగిపోయిన హృదయంగా నీ హృదయం మారిపోవాలి. ఎలా మారిపోవాలి, విరిగి నలిగిన హృదయంగా మారిపోవాలి. విరిగి నలిగిన హృదయం. ఇంకా మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే కొంచెం వేరే వాక్యాల్లోకి వెళ్తే ఇంకొంచెం క్లారిటీ వస్తుంది మీకు. విరిగి నలిగిన హృదయం అంటే ఇంకొక కోణంలో కంట్రైట్ ఇన్ హార్ట్ అంటారు. కంట్రైట్ అంటే పశ్చాత్తాప హృదయం అన్నమాట. కొంతమందిలో అసలు ఏముండదు, పశ్చాత్తాపమే ఉండదు. అసలు బయటికి వెళ్ళి తిట్టేసి వస్తారు, ఇక్కడికొచ్చి మళ్ళీ ప్రార్థన చేస్తారు ప్రశాంతంగా. అసలు వాళ్ళలో ఏముండదు, అసలు లోపల పశ్చాత్తాపమే ఉండదు. మరి వాళ్ళకి ప్రార్థన నడిపింపెట్ట వస్తుందో నాకు అర్థం కాదు. ఎవరినన్నా కొంచెం మనం బాధ పెట్టినా ఆత్మ అసలు మనకి ఒప్పుకునిద్దా, అసలు ఒప్పుకోదు. వాళ్ళతో సమాధాన పడేదాకా నిజమైన దేవుని ఆత్మ నీలో ఉంటే నీకు అసలు నీవు ప్రార్థన చేయలేవు. ఏదో వాళ్ళని ఏదో కొట్టి రావడం కాదు, ఒక చిన్న మాట ఏదో జోక్గా అన్నా సరే మన ఆత్మ ఒప్పుకునేద్దా, అబ్బా ఎందుకు ఆ మాట అని నేను ఆ వ్యక్తిని బాధ పెట్టానా అని నీ ఆత్మ లోపల ఎంత నలిగిపోతూ ఉంటుందో. ఆ వ్యక్తితో నువ్వు మాట్లాడే వరకు నీకు అసలు ఇంకా నెమ్మది ఉండదు. ఆ వ్యక్తికి సారీ చెప్పేంత వరకు నీకు అసలు నెమ్మదే ఉండదు. పశ్చాత్తాప హృదయం కొంతమందిలో అది ఉండదు. అసలు పశ్చాత్తాప హృదయం, తగ్గింపు కలిగిన హృదయం, వినయం కలిగిన హృదయం, దీనత్వం కలిగిన హృదయం, విరిగి నలిగిపోయిన హృదయం. కొన్ని వాక్యాలు మీకు చదివిపిస్తే తర్వాత మీకు అర్థమవుతుంది. సో ఆ విధంగా ఆయన ప్రార్థించాడు గనుక నేను నీ మనవిని ఆలకించాను అన్నాడు. దేవుడు మన మనవిని ఆలకించాలంటే ఈ 40 దినాల ఉపవాస ప్రార్థన నువ్వు ఏదైతే దేవునికి అడుగుతున్నావో అది దేవుడు నీకు ఇవ్వాలి అంటే ఇదిగో యోషియా వలె నీ మనస్సు మెత్తగా మారిపోవాలి. హార్డ్నెస్ అనేది నీ హార్ట్లో ఉండకూడదు. హార్డ్నెస్ అనేది దేని గుర్తు అంటే గరుకుదనం నీలో ఉండకూడదు, కఠినత్వం నీ హృదయంలో ఉండకూడదు, పాపం అనేది నీ హృదయంలో ఉండకూడదు. నీ మనస్సు ఎలా అయిపోవాలి, మెత్తగా అయిపోవాలండి. ఎప్పుడు మెత్తగా అయింది పిండి ఎప్పుడు మెత్తగా అయింది, అది రాకర్ ఏమంటారు, రోలేనా, రోల్లోనో లేకపోతే మిషన్లోనో తీసుకెళ్ళి వేసినప్పుడు ఆ గింజల్ని ఆ మిషన్ క్రష్ చేసినప్పుడు అవతలకి ఎలా వస్తుంది, అది మెత్తగా వస్తుంది. అది అలా మెత్తగా మారిపోవడానికి గల కారణం ఏంటంటే అది దంచబడింది, అది విరవబడింది, అది నలపబడింది, అది కొట్టబడింది. అప్పుడే మెత్తగా మారిపోయింది. ఇటుపక్క గింజలను చూడండి ఎలా ఉంటాయి, చాలా టఫ్గా హార్డ్గా ఉంటాయి. ఇటుపక్క దాని నుంచి క్రషింగ్ జరిగిన తర్వాత అవతల వస్తుంది పిండి చూస్తే ఎంత మెత్తగా ఉండిపోతుంది. దేవుడు ఎందుకు నిన్ను ఈ క్రషింగ్ ప్రాసెస్లో పెట్టాడు అంటే నీ మనస్సును మెత్తగా చేసేయడానికి, నీ హృదయాన్ని మెత్తగా చేసేయడానికి. రఫ్నెస్ నీలో ఉండడం ఆయనకి ఇష్టం లేదు. ఆ గర్వము, ఆ హెచ్చింపు, ఆ అహంకారం, ఆ లోకము నీలో ఉండడానికి వీల్లేదు. నిన్ను మెత్తని పిండిగా
విరిగి నలిగిన హృదయాన్ని నీలో తీసుకురావడానికే నిన్ను ఆయన ఈ క్రషింగ్ ప్రాసెస్లో పెట్టాడు, అంతేగాని వేరొక ఉద్దేశం. ఇంకొక ఆయన విరిగి నలిగిన హృదయముతో తండ్రి దగ్గరకు వచ్చాడు. చూద్దాం రండి, లూకాసు వార్త 15వ అధ్యాయం. లూకాసు వార్త 15వ అధ్యాయం. ఆయన మనస్సు మారిపోయిందండి, ఆయన హృదయం మారిపోయింది. 15వ అధ్యాయం లూకాసు వార్త 18వ వచనం నుంచి మనం చూస్తే, ఇక్కడ మీరు ఈ తప్పిపోయిన కుమారుడు గురించి నాకు ఆల్రెడీ తెలుసు కదా అని మీరు అనుకోవద్దు. ఇక్కడ నేను వెళ్తున్న డైమెన్షన్, ఆ యాంగిల్, ఆ కోణాన్ని ఒక్కసారి మీరు అర్థం చేసుకుంటే మీరు దీవించబడతారు. ఆ తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చాడు ఇంతే కదా, లేదు నేను వెళ్తున్న ఆ కోణంలోకి మీరు రండి, అప్పుడు మీరు ఆ బ్లెస్సింగ్ని మీరు పొందుకుంటారు. లూకా 15వ అధ్యాయం 18వ వచనం. నేను లేచి నా తండ్రి వద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని, ఇక మీదట నీ కుమారుడనని అనిపించుకొనుటకు యోగ్యుడను కాను. నన్ను నీ కూలివారిలో ఒకనిగా పెట్టుకొనుమని అతనితో చెప్పుదుననుకొని లేచి తండ్రి వద్దకు వచ్చెను. ఇక్కడ జాగ్రత్తగా గమనించండి, తప్పిపోయిన కుమారుడి యొక్క మనస్సు, హృదయంలో మార్పు వచ్చిందా రాలేదా? చెప్పాలి. ఎంత మార్పు అంటే 12వ వచనం. వారిలో చిన్నవాడు తండ్రి, ఆస్తిలో నాకు వచ్చు భాగము నాకు కావాలి అని తండ్రిని అడుగగా. ఇక్కడ సింపుల్గా అడుగగా అని రాసిందిలే కానీ అడగంగానే ఇచ్చేస్తాడా డాడీ ఎప్పుడైనా పోర్షన్? ఖచ్చితంగా అక్కడ ఏం జరిగి ఉంటుంది? వార్ కదా, ఖచ్చితంగా అక్కడ ఒక డిస్ప్యూట్ అనేది జరిగింది, ఒక క్వారెలింగ్ అనేది జరిగింది, ఒక వివాదము, ఒక గొడవ, లేదంటే ఒక పెద్ద వార్ అనేది జరిగి ఉంటుంది. ఇస్తావా చస్తావా అని పేక మీద కత్తి పెట్టి కూర్చొని ఉంటాడు. అక్కడ ఏమని రాస్తుంది? అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టెను. అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోండి అతని మైండ్ సెట్, ఆ చిన్నవాడి మైండ్ సెట్. నాకు ఆస్తిలో భాగం కావాలి, నా భాగం నాకు ఇవి, నా సావు నేను చేస్తా, నీకు అనవసరం అవన్నీ, నా భాగం నాకు ఇస్తావా చస్తావా అని పాపం కూర్చున్నాడు. ఇక ఏం చేస్తాడు తండ్రి? చేసేదేం లేక ఆయన భాగాన్ని ఆయనకి రాసిచ్చేసాడు. అది తీసుకొని అబ్రాడ్ వెళ్ళిపోయాడంట, అంటే వేరే దేశం వెళ్ళిపోయాడంట. సరే ఆడికి వెళ్ళావన్నా బాగుపడ్డా అంటే అక్కడ రాసి ఉంటుంది, అతడంట దానితో దుర్వ్యాపారము చేసి తనకున్న సమస్తమును పాడు చేసేసాడు అని ఉంటుంది. చూడండి 13వ వర్స్, 13వ వచనంలో లాస్ట్ లైన్, అచ్చట తన ఆస్తిని దుర్వ్యాపారము వలన పాడు చేసేసాడు. ఏమైపోయింది? ఆస్తి మొత్తాన్ని పాడు చేసేసాడు. అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోండి అతని మైండ్ సెట్. ఖచ్చితంగా అతనిలో ఎలాంటి హృదయం ఉండుండిద్ది అంటారు? గర్వపు హృదయం. ఇంకొకటి కఠినమైన హృదయం. అలాంటి హృదయంతో ఉన్నోడు ఎప్పుడైతే అతనికి సర్వము పోగొట్టుకొని కరువు వచ్చేసి ఆ దేశంలో పందులు కాసే స్థితికి వెళ్ళిపోయి పందులు తినే పొట్టుతో కడుపు నింపుకునే స్థితికి వచ్చాడు, అప్పుడు రియలైజ్ అయ్యాడు, తప్పు తెలుసుకున్నాడు, బుద్ధి తెచ్చుకున్నాడు, మనసు మార్చుకున్నాడు. మనసు మార్చుకొని 17వ వచనం కొంచెం సౌండ్ పెట్టాను. అయితే బుద్ధి వచ్చినప్పుడు బుద్ధి వచ్చింది. బుద్ధి ఈజ్ నథింగ్ బట్, బుద్ధి అంటే ఏంటండి? బుద్ధి అంటే మనసు అనే కదా. బుద్ధి ఆడుంటుంది మనసులో. అంటే బుద్ధి రావడం అంటే అర్థం ఏంటంటే ఆయన మనస్సు చేంజ్ అయింది, మనస్సు మార్చబడింది. ఎలా మారిపోయిందంటే రాకీ హార్ట్ కాస్త విరిగి నలిగిన హృదయం అయిపోయింది. అసలు ఆయన మాటలు చూడండి, వర్స్ 18, నేను లేచి నా తండ్రి వద్దకు వెళ్ళి, తండ్రి అదుగో ఇక్కడ ఏం కనబడిద్ది అంటే మనకి పశ్చాత్తాపపు హృదయం వచ్చేసిందండి. దేవుడు స్తోత్రం. ఏ హృదయం? పశ్చాత్తాప హృదయం. తండ్రి నేను పరలోకానికి
నీకు విరోధంగా పాపం చేశానయ్యా, నన్ను క్షమించు. ఏమొచ్చేసింది? పశ్చాత్తాప హృదయం. ఇంకా మీకు అర్థమయ్యేది చెప్పాలంటే రాతి హృదయం పోయి విరిగి నలిగిన హృదయం వచ్చేసింది, మెత్తని మనసు వచ్చేసింది. పశ్చాత్తాప హృదయం అండి, విరిగి నలిగిపోయిన హృదయం అండి, విరిగి నలిగిపోయిన హృదయం అండి. మరి నేను మీ దగ్గరికి రీచ్ చేయాలనుకుంటున్నటువంటి ఆ పాయింట్ మీ దగ్గరికి అందుతుందో లేదో నాకైతే అర్థం కావట్లేదు. కొంచెం డీప్గా ఆలోచించండి. దీన్ని ఊరక వినడం కాదు, దాన్ని రిసీవ్ చేసుకోండి. దేవుణ్ణి ఎలా ప్రార్థన చేయాలి? విరిగి నలిగిపోయిన హృదయంతో ప్రార్థన చేయాలి, తగ్గింపుతో ప్రార్థన చేయాలి, బతిమాలుకోవాలి, ఆయన్ని నీళ్ళతో ప్రార్థన చేయాలి, మెత్తని హృదయంతో ప్రార్థన చేయాలి. దేవుణ్ణి ఎలా పాటలు పాడాలి? మెత్తని మనస్సుతో, విరిగి నలిగిపోయిన హృదయంతో. నీవు చేసే ప్రార్థన అయినా, పాడే పాట అయినా, చేసే ఆరాధన అయినా ఏ హృదయంతో చేయాలి? విరిగి నలిగిపోయిన హృదయం కావాలండి. ఇక్కడ ఈ తప్పిపోయిన కుమారుల్లో మనకు కనిపిస్తుంది ఏంటో తెలుసా? ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ మై బాదర్. దయచేసి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి, నా బాధను అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. నా బోధ వెనుకున్న బాధ ఏంటంటే, నీ హృదయంలో మార్పు రావాలి, నీ హృదయము మెత్తన అయిపోవాలి. ఏంటి ప్రభా నాకు ఈ శ్రమలు అనమాక, నిన్న ఆయన నీ హృదయాన్ని మెత్తన చేయడానికి ప్రాసెస్లో నిన్ను ఉంచాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. గాడ్ హ్యాస్ ఎ పర్పస్. దేవుడికి ఒక ఉద్దేశం ఉంది. నిన్ను ఆ శ్రమల గుండా తీసుకుని వెళ్ళడానికి దేవుడికి ఒక ఉద్దేశం ఉంది. మెత్తని మనస్సు నీలో ఆయన తీసుకొని రాబోతున్నాడు. విరిగి నలిగిపోయిన హృదయాన్ని ఆయన నీలోనికి తీసుకొని రాబోతున్నాడు. ఈ తప్పిపోయిన కుమారుడి మాటలు వినండి, ఆయన హృదయం మీకు అర్థమైంది. తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేశాను. అయ్యా, నీకు విరోధంగా నేను పాపం చేశానయ్యా అంటే ఇక్కడ ఏం కనబడుతుంది మనకి? పశ్చాత్తాపపు హృదయం వచ్చేసింది. వర్స్ 19, ఇక మీదట నీ కుమారుణ్ణి అనిపించుటకు యోగ్యుడను కాదయ్యా. అబ్బా, ప్రైజ్ ది లార్డ్. కొంతమంది ఎన్ని తప్పులు చేసినా వాళ్ళలో గర్వం మాత్రం పోదు. ఏందంట? ఎవడు కనమన్నాడు నిన్ను? ఎవడు కనమన్నాడు? వేసిపెట్టు ఆమ్లెట్ వేసిపెట్టు. ఎవడు కనమన్నాడు? వేసుకో, పెద్దోడు అయ్యాక చేతులు ఉన్నాయి, వేసుకో. ఎవడు కనమన్నాడు నిన్ను? వాళ్ళ అమ్మ అంటది, కంటే ఆమ్లెట్ వేసి పెట్టమని ఎక్కడన్నా రాస్తుందా? వేసి పెట్టమని ఎక్కడన్నా రాస్తుందా? చేసి పెట్టమని ఎక్కడ రాస్తుందా? ఆమె కూడా పిహెచ్డి చేసింది కౌంటర్లో. అసలు వాడు పాపం చేసి కూడా మళ్ళీ ఎంత గర్వపు హృదయం చూడండి. కొంతమందిలో ఏమంటాడు? ఎవడు కనమన్నాడు నిన్ను? యాక్సెప్ట్ చేస్తాడు అంటే పక్కన వాళ్ళ ఫ్రెండ్స్తో. అరే, మీ నాన్న దగ్గరికి వెళ్తే నువ్వు ఇట్లా చేసావు, మొత్తం పాడు చేసావు ఆస్తిని, తండ్రి యాక్సెప్ట్ చేస్తాడో లేదండి? ఎవడి కోసం చేయడు? యాక్సెప్ట్ ఎందుకు చేయడు? ఎవడు కనమన్నాడు నన్ను అని? రెబలియస్ హార్ట్, రాకీ హార్ట్, గర్వపు హృదయంతో కొంతమంది ఉంటారు. మార్పు రాదు. అంత తొక్కబడిన, అంత అనగదొక్కబడిన, అంత నీచ స్థితికి దిగజారిపోయిన, అంత పాడైపోయిన జీవితం కొంతమందిలో ఏం రాదు? మార్పు రాదు, పశ్చాత్తాపం. నేనంటాడు, అయ్యా, నీ కుమారుణ్ణి అనిపించుకునే యోగ్యతను నేను పోగొట్టుకున్నాను. ఆలోచన చేయండి కొంచెం. ఆయన హార్ట్లో ఎంత మార్పు వచ్చిందో ఒకసారి ఆలోచన చేయండి. ఇంక రేపటి నుంచి మన ప్రసంగాలు మారిపోతాయి, వేరే కాన్సెప్ట్లోకి వెళ్ళిపోతాం. ఈ 2 రోజులు మాత్రమే ఎందుకో స్టార్టింగ్ బేస్ దేవుడు విరిగి నలిగిన హృదయం గురించి చేస్తున్నాడు. నాకైతే తెలియదు, నేనేం అనుకొని వచ్చింది చెప్తున్న ప్రసంగాలుగా. సడన్గా దేవుడు ఆ రెవల్యూషన్ ఇచ్చాడు నాకు. ఈ 2 రోజులే దీని గురించి ఉంటుంది సౌండ్. ఇంకా రేపటి నుంచి వేరే కాన్సెప్ట్లోకి వెళ్ళిపోతాం.
రావాలి నీ లోపలికి మెత్తని మనస్సు. ఈ ఉపవాస ప్రార్థనల్లో నీలోకి మెత్తని మనసు వచ్చేసా. నీలో గరుకుదనం అనేది ఉండకూడదు. నీలో విరిగి నలిగిపోయిన హృదయం వచ్చేయాలి. తప్పిపోయిన కుమారుడిలోకి విరిగి నలిగిన హృదయం వచ్చేసిందండి. ఆ పశ్చాత్తాప హృదయం వచ్చేసిందండి. ఆయన అంటాడు, అయ్యా తండ్రి, నీ కుమారుని అనిపించుకునే యోగ్యత నాకు, ఐఎమ్ నాట్ వర్ది టు బి కాల్డ్ యాజ్ యువర్ సన్. నీ కుమారుడిగా పిలవబడడానికి నాకు యోగ్యత నేను కోల్పోయా తండ్రి. నీ కుమారుడిగా పిలవబడే అర్హతను నేను కోల్పోయాను తండ్రి. పరలోకానికి నీకు విరోధంగా నేను పాపం చేశానయ్యా. నీ బిడ్డను అనిపించుకునే యోగ్యత నాకు లేదయ్యా. ఇంకో మాట ఏమన్నాడు తెలుసా? ఇంకెంత లో లెవెల్కి వెళ్ళిపోయాడంటే, చూడండి ఎంత లో లెవెల్కి వెళ్ళిపోయి. ఇందాక ఒక అతను చెప్పాను కదా, కొంతమంది ఎలా ఉంటారు, అరే నిన్ను తన కుమారుడికి యాక్సెప్ట్ చేస్తాడు లేదంటే ఎవడి కోసం యాక్సెప్ట్ చేయడయ్యా. అది ఒకరి హృదయం కదా. ఇక్కడ ఇతను ఎంత లో అయిపోయాడంటే, ఎంత లోలీలోకి వెళ్ళాడంటే, ఎంత తగ్గింపు అంటే, నన్ను నీ కూలి వారిలో ఒకనిగా పెట్టుకొనుమని అతనితో చెప్పుదును అనుకొని లేచి తండ్రి వద్దకు వచ్చాను. ఏ స్టేజ్కి వచ్చేసింది ఆయన హార్ట్? ఎంత తగ్గింపులోకి వచ్చేసింది? వాస్తవానికి డాడీ తలుచుకుంటే తను ఎంతైతే పాడు చేశాడో అంత డబల్ మళ్ళీ ఇవ్వగలడు. అంత ఆస్తిపరుడు ఆ డాడీ. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. రెండంతలు ఇచ్చాడు, ఇవ్వలేదా యోబుకి? దేవుడికి నీ మనసు నచ్చితే, నీ మనసు మెత్తన చేయబడితే, ఆయన కోరుకున్న విరిగి నలిగిన హృదయం నీలోకి వస్తే, దేవుడు తలుచుకుంటే నువ్వు పోగొట్టుకున్న దాన్ని మళ్ళా రెండంతలు తిరిగి నీకు ఇవ్వగలడు. అంత ఐశ్వర్యవంతుడు నీ పరలోకపు తండ్రి. హల్లెలూయా, 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 హల్లెలూయా. అది భౌతికమైనదైనా, అది ఆత్మ సంబంధమైనదైనా, ఆయనకు నువ్వు నచ్చితే, ఆయన మనస్సును నువ్వు గెలిచే విధంగా నీ మనస్సు మారితే, నీవు పోగొట్టుకున్నది 2 పాళ్ళు మళ్ళీ తిరిగి ఇవ్వగలిగినంత శ్రీమంతుడు నీ పరలోకపు తండ్రి, ఐశ్వర్యవంతుడు నీ పరలోకపు తండ్రి. తండ్రి దగ్గరకు వచ్చి అంటాడు, నీ కూలి వారిలో ఒక్కడిగా నన్ను పెట్టుకో. అంటే ఇంకా ఆయన మైండ్లో బ్లైండ్గా ఫిక్స్ అయిపోయాడు. ఏంటంటే, నాకు ఇంకా ఆ పొజిషన్ పొందే అర్హత నాకు లేదు. ఇక నాది ఆ సీట్ కాదు, ఇంకా ఆ సీట్కి వెళ్ళే అర్హతను నేను కోల్పోయా. యోగ్యతను పూర్తిగా కోల్పోయా నేను. చెప్పాక ఇందాక ఎంత విరోధమైన పాపాలు చేసినా కానీ ఆ సీట్ని కోరుకునే వాళ్ళు ఉన్నారు కదా. ఇంత విరోధంగా జీవించిన ఆ స్థాయిని కోరుకునే వాళ్ళు ఉన్నారు. అంటే కోరుకోవడం అంటే ఇక్కడ వేరే విధంగా మీకు రీచ్ అయిద్దాం. మళ్ళీ కోరుకోవడం అంటే ఐ మీన్, ఇతని హార్ట్ ఎలా మారిపోయింది? నన్ను కూలి వాళ్ళు ఒకళ్ళ పెట్టుకో అంటే, ఆయన గొప్ప వాటి మీద తన మనసును పెట్టట్లా. అదే అందుకే బైబిల్లో ఉంటుంది, గొప్ప వాటి యందు మనసు ఉంచక తగ్గు వాటి యందు మనసు ఉంచక. ఆయన మనసు ఎంత దీనత్వంలోకి వెళ్ళిపోయిందంటే, ఆయన యొక్క డిజైర్స్ అండ్ ఎక్స్పెక్టేషన్స్ కూడా పైన లేవు. ఎక్కడున్నాయి? కింద ఉన్నాయి ఆయన ఎక్స్పెక్టేషన్స్ కానీ, ఆయన డిజైర్స్ కానీ. మనం కొన్నిసార్లు తగినట్లు జీవించము, కానీ మన ఎక్స్పెక్టేషన్స్ మాత్రం దేవుళ్ళు అసలు మామూలుగా ఎక్కలేని ఎత్తైన కొండలు నన్ను ఎక్కించు దేవా. అది నువ్వు ఎక్స్పెక్ట్ చేయాల్సింది కాదు. దానికి తగిన ప్రతిష్ట సమర్పణలో నలుగుతున్న వారు ఎక్స్పెక్ట్ చేయాలి ఆ స్థాయిని. దేవుడికి స్తోత్రం. దాని తగిన త్యాగము, ప్రతిష్ట, దాని తగ్గ సమర్పణలో దేవుని కొరకు నలిగిపోతున్నవాడు ఎక్స్పెక్ట్ చేస్తే ఏదో ఒక రోజు దేవుడు ఇస్తాడు. అవును, అసలు అంత ప్రయాసే లేదు, అంత ప్రార్థనే లేదు, అంత కన్నీరే లేదు. మనం ఆ పై గొప్ప స్థానాన్ని మనం కోరుకోవడానికి మనం అర్హులము. చూడండి, ఇతని డిజైర్స్, ఇతని ఎక్స్పెక్టేషన్స్ కూడా ఏమంటున్నాడు? అయ్యా నీ కూలి వాడిలో నొక్కడిగా పెట్టుకోయ్యా. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, ఆయన హృదయం ఎంత విరిగి నలిగిన హృదయంగా మారిపోయింది, ఎంత తగ్గింపులోనికి వచ్చేసాడు. అందుకే రోమన్స్లో మనం చదువుతాం కదా, నీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము చెందుడి అంటాడు. నీ మనస్సు మారాలి. మనస్సు మారడం అంటే మారు మనసు గురించి కాదు నేను చెప్తుంది. నీ మనసు మెత్తన చేయబడాలి. నీ హృదయం విరిగి నలిగిపోయిన హృదయంగా మారిపో. ఈ విరిగి నలిగిపోయిన హృదయం ఉన్న వాళ్ళకి గొప్ప గొప్ప వాటి మీద ఆశలు కూడా ఉండవు.
సరే, దేవుడు తగ్గించుకున్న వాడిని హెచ్చిస్తాడు అనుకున్నది అది వేరే విషయం. వాళ్ళు ఆ స్థాయికి వెళ్ళక ముందు దాని మీద ఆశ ఉండదు, వెళ్ళినా కూడా దాని మీద ఆశ ఉండదు. ప్రైజ్ ది లార్డ్. నేను కొంచెం నెక్స్ట్ లెవెల్లో మాట్లాడుతున్నాను, కొంచెం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఆ విరిగి నలిగిపోయిన ఆ దీన హృదయం, ఆ తగ్గింపు గల హృదయం, ఆ మెత్తని మనసు కలిగిన వాడికి తన గురించి తాను హయ్యర్గా అనుకోడు, హయ్యర్ ఎక్స్పెక్టేషన్స్ కూడా వాడు పెట్టుకోడు. వాడి మనసు అంతా ఎక్కడ ఉంటుందంటే తగ్గువాటి మీదే ఉంటుంది, కానీ హై క్లాస్ హై లెవెల్ మీద వాడి మనసు ఎప్పుడూ ఉండదు. ఒకవేళ ప్రభు లేవనెత్తితే అది వేరే విషయం, ప్రభు హెచ్చిస్తే అది వేరే విషయం. అక్కడికి వెళ్ళినా కానీ ఎట్లా ఉంటాడు? విరిగి నలిగిన హృదయంతోనే ఉంటాడు. హల్లెలూయా. ఏ ఉన్నత స్థితికి దేవుడు నిన్ను తీసుకెళ్ళి విరిగి నలిగిన హృదయంతోనే నువ్వు ఉంటావు. ఆ విరిగి నలిగిన హృదయాన్ని ఒక్కసారి నువ్వు దేవుని దగ్గర పొందుకుంటే, నేను లాస్ట్ వీక్ చెప్పాను, పోయిన వారం చెప్పాను, గర్వం వలన ఎంతోమంది పై స్థానాలకు వెళ్ళిన వాళ్ళు కూడా పడిపోయిన వాళ్ళు ఉన్నారు. దేవుడు ఎందుకు విరిగి నలిగిన హృదయాన్ని నీలో తీసుకొస్తున్నాడంటే, ప్లీజ్ అమ్మా అర్థం చేసుకోమ్మా, ఎందుకు విరిగి నలిగిన హృదయాన్ని నీలో తీసుకొస్తానంటే, నువ్వు గర్వముతో ఆ స్థాయి నుండి పడిపోవడం ఆయనకి ఇష్టం లేదు. నిన్ను శాశ్వతంగా ఆ సింహాసనం మీద స్థిరపరచాలని దానికి సంబంధించిన హృదయాన్ని దేవుడు నీకు ఇప్పటి నుంచే ప్రిపేర్ చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. దానికి సంబంధించిన హృదయాన్ని నీలో ప్రిపేర్ చేస్తున్నాడు. ఎందుకంటే ఆ హార్ట్ నువ్వు పొందుకోకపోతే ఆ స్థాయిలో నువ్వు నిలబడలేవు. ఆ స్థాయిలో దేవుడిచ్చే ఉన్నతమైన కృపలో నువ్వు నిలబడాలంటే ముందు నీకు ఆ హృదయాన్ని నువ్వు పొందుకోవాలి. ఆ హృదయాన్ని నువ్వు పొందుకోకపోతే ఆ స్థాయిని నువ్వు హ్యాండిల్ చేయలేవు. ఏదో ఒక రోజు ఖచ్చితంగా నీ గర్వం నిన్ను కిందకు తోసేస్తుంది. అది ఆ విరిగి నలిగిన హృదయమును శ్రమలలో నలగగొట్టబడి ఆ విరిగి నలిగిన మెత్తని హృదయాన్ని నువ్వు పొందుకుంటే, నువ్వు ఎంత ఉన్నత దేశం యొక్క ఉన్నత స్థలాల్లో దేవుడు నిన్ను తీసుకెళ్ళి కూర్చోబెట్టినా నువ్వు తగ్గింపుతోనే ఉండి ఆయన్ని మహిమపరుస్తూ ఉంటావు. దీనత్వంతోనే బ్రతుకుతూ ఆయన మహిమపరుస్తుంటావు. విరిగి నలిగిపోయిన హృదయంతోనే ఉండి యేసయ్యను మహిమపరుస్తూ ఉంటావు. ఇంకొక వ్యక్తి ఉన్నాడు, చూద్దారండి. లూకా సువార్త 18వ అధ్యాయం. లూకా సువార్త 18వ అధ్యాయం. ఇక్కడ పరిసయుడు సుంకరిని గూర్చినటువంటి సందర్భం మనందరికి బాగా తెలుసు. చెప్తున్నానుగా, ఆల్రెడీ నాకు తెలిసిన సందర్భమే అనుకుంటే నీకేమీ రీచ్ అవ్వదు. నేను వెళ్తున్న ఆ కోణంలో వెళ్తే నీవు దీవించబడతావు. జాగ్రత్త వినండి. నేను ఏ కోణంలో ఈ వాక్యాన్ని మీకు తీసుకొస్తున్నానో మీ దగ్గరికి, ఆ కోణాన్ని నువ్వు క్యాచ్ చేస్తేనే నువ్వు దీవించబడతావు. లూకా 18వ అధ్యాయం 13వ వచనం. అయితే సుంకరి దూరముగా నిలుచుండి ఆకాశము వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా పాపినైన నన్ను కరుణించుమని పలికెను. అయితే సుంకరి దూరముగా నిలుచుండి ఆకాశము వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా పాపినైన నన్ను కరుణించుమని పలికెను. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ మనందరికి బాగా తెలుసు పరిసయుడు మరియు సుంకరి చేసిన ప్రార్థన. ఎవరెవరి ప్రార్థనలు ఉన్నాయండి ఇక్కడ? దేర్ ఆర్ 2 prayers. ఒకటి ఫారసీ చేసినటువంటి ప్రార్థన. ఫారసీ అంటే పరిసయుడు. పరిసయుడు చేసినటువంటి ప్రార్థన. రెండోది సుంకరి చేసిన ప్రార్థన. పరిసయుడు ప్రార్థన గురించి మనం పక్కన పెడదాం, తర్వాత మాట్లాడదాం. సుంకరి ప్రార్థన ఆయన హృదయాన్ని సూచిస్తుంది. సుంకరి యొక్క ప్రార్థన దేన్ని సూచిస్తుంది? హృదయం నిండిన దాన్ని బట్టి చెప్పాలి. హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడిద్దంట. ఒక వ్యక్తి దేని గురించి మాట్లాడుతున్నాడో దాని గురించి అతని హృదయం నింపబడి ఉన్నది అని అర్థం. సట్టిలో ఏముంటే గంటలోకి అదే వస్తుంది. సట్టిలో చికెన్ కూర ఉంటే గంటలోకి మటన్ కూర వస్తుందా? సట్టిలో చికెన్ కూర ఉంటే గంటలోకి ఆకుకూర వస్తుందా? రాదు కదా. హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడి. ఇప్పుడు సుంకరి యొక్క ప్రార్థన అతని హార్ట్ని సూచిస్తున్నాయి. ఆయన ప్రార్థన ఆయన హార్ట్ని సూచిస్తుంది. సుంకరి యొక్క ప్రేయర్ ఇట్ ఇండికేట్స్ హిస్ హార్ట్ స్టేటస్. చూడండి, సుంకరి దూరమున నిలుచుండి, ఎక్కడ నిలబడ్డాడంట? దూరాన్ని నిల్చున్నాడు.
దూరాన నిలుచొని ఏమని ప్రార్థన చేస్తుంది తెలుసా? అయ్యా, ఆకాశం వైపు కన్నులెత్తుటకైనను ధైర్యం చాలట్లేదట. ఆకాశం, మీరు అనుకుంటారేమో సుంకర్ అంటే ఆయన ఏం పాపం చేశాడో లేండి పాస్టర్ గారండి. అబ్బా, నువ్వు తెగ పరిశుద్ధురాలు అనుకుంటుగా, నువ్వు తెగ పరిశుద్ధుడు అనుకుంటుగా. అసలు పొద్దున్న లేచిన దగ్గర నుంచి నువ్వెవరిని తప్పుగా అసలు చూడట్లేదు అనుకుంటా కదా, తప్పుగా అసలు ఎవరిని ఆలోచించట్లేదు అనుకుంటా కదా. అబ్బా బాబా, నీ ఆలోచనలు అతి పరిశుద్ధం. ఒక్కసారి ఓపెన్ చేస్తే కానీ హృదయాన్ని మురికి కాలవ బయటకు వస్తుంది. అసలు నేను అదే అంటాను, కొంతమంది ఏందో వాళ్ళే పరిశుద్ధులు అన్నట్టు, పక్కన వాళ్ళు పాపిష్టోళ్ళు అన్నట్టు ట్రీట్ చేస్తుంటారు. అదిగో ఈ ఉపమానం అందుకే చెప్పింది ఆయన 9వ వచనం చూడండి, 18:9. లోక తామే నీతిమంతులమని తమ్ము నమ్ముకొని ఇతరులను తృణీకరించు కొందరితో ఆయన ఈ ఉపమానము చూసారా, నేనే నీతిమంతుని, వీళ్ళందరూ పాపులు. అట్ట అనుకున్నావంటే నువ్వే పెద్ద పాపి అని అర్థం. మన హృదయంలో నిజంగా విరిగి నలిగిన హృదయం వస్తే అసలు మనం అలా అనుకుంటామా? విరిగి నలిగిన హృదయం వచ్చినవాడు ఎలా అనుకుంటాడు చెప్పనా? దేవా, పాపులలో నేను ప్రధానుని యేసయ్యా. హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు ఏమన్నాడు? పాపులలో ప్రధాన పాపినయ్యా నేను. గర్వపు హృదయం ఉన్నవాడు ఏమనుకుంటాడు? నేను నీతివంతుణ్ణి, వీళ్ళందరూ పాపిష్టోళ్ళు అనుకుంటాడు. నేను వాళ్ళకన్నా పరిశుద్ధుడిని, వీళ్ళకన్నా పరిశుద్ధుని అనుకుంటాడు. గర్వపు హృదయం కలిగిన వాడు, విరిగి నలిగిన హృదయం కలిగిన వాడు ఎలా ఉంటుందో తెలుసా? ఆయన హృదయం, దేవా, వీళ్ళందరూ నాకన్నా యోగ్యులయ్యా. స్తోత్రం చెప్పొచ్చు కదండి. వీళ్ళందరూ నాకన్నా పరిశుద్ధులయ్యా, వీళ్ళందరూ నాకన్నా యోగ్యమైన వాళ్ళయ్యా. వారందరికన్నా నేను యోగ్యత లేనివాడిని. వీరందరికన్నా నేను పరిశుద్ధతలో కానీ, ప్రార్థనలో కానీ, యోగ్యతలో కానీ దేంట్లో వీరికి నేను సరి రానయ్యా. అంటే వాస్తవానికి అన్ని విషయాల్లో నువ్వు ఎక్కువే, అన్ని విషయాల్లో వాస్తవానికి నువ్వు అన్ని విషయాల్లో వాళ్ళకన్నా ఎక్కువే. కానీ నీ హృదయం మాత్రం ఎలా ఉంటుందంటే, అన్ని విషయాల్లో నేను వాళ్ళకన్నా తక్కువేనయ్యా. అది విరిగి నలిగిన హృదయం యొక్క రెస్పాన్స్. చెప్పచ్చు కదండి గట్టిగా. ఏందోలే, నాకు తప్పదు, మీకు తప్పదు. ప్రైజ్ ది లార్డ్. ఇంకా మీ దగ్గరికి ఈ కాన్సెప్ట్ని తీసుకురావడానికి చాలా తిప్పలు పడుతున్నా నేను. నా మనసులో ఉన్న భారాన్ని మీ దగ్గర తీసుకురావాలా. ఈ 40 రోజుల్లో మీరు విరిగి నలిగిన హృదయం గలవారైపోవాలి యేసు నామములో. చప్పట్లు కొట్టి ప్రభునామమును మహింపడండి. విరిగి నలిగిపోయిన హృదయం ఒక్కొక్కరికి నా యేసు ఇచ్చునుగాక. మెత్తని మనసు నీకు వచ్చునుగాక. In the mighty name of Jesus Christ. Believe and receive in the mighty name of Jesus. చేతులెత్తి ఆమేనని చెబుదాం. అలాంటి మనస్సు యేసు నీకు ఇచ్చునుగాక. అలాంటి మనస్సు నీకు వచ్చునుగాక. ఆయనకి ఇష్టమైన విరిగి నలిగిన హృదయం నీకు కలుగునుగాక యేసునా. నీ మనస్సు మారునుగాక యేసునా. ఏమండి, నెహెమ్యా గారిని తీసుకుపోయి యెరూషలేం ప్రాకారాన్ని కట్టడానికి నాయకుడిగా నిలబెట్టాడంటే ఎందుకు నిలబెట్టాడు అనుకుంటున్నారండి? నెహెమ్యా గ్రంథం చదివేటప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి. నెహెమ్యా గారు అంటారు, అయ్యా నేను పాపం చేశాను. వాస్తవానికి ఆయన ఏం పాపం చేయలా, ఆయన పాపం చేశానని ఒప్పుకుంటున్నాడు. ఎవరి కోసం? తన పితరులు, తన ప్రజలు చేసిన పాపాన్ని తన పాపంగా భావించి, అయ్యా నేనయ్యా అసలైన దుర్మార్గుడిని, నేనేనయ్యా నీకు విరోధంగా పాపం చేశాను. అయ్యా వారి పాపాన్ని కూడా నా పాపంగా తీసుకోయ్యా, వారి దోషాన్ని కూడా నా దోషంగా తీసుకోయ్యా, వారి పాపాలని నేను ఒప్పుకుంటున్నాను స్వామి. అసలు ఏంటండి అంత అవసరమైంది ఆయనకి? అర్థం చేసుకోండి. హార్ట్ అర్థం అవ్వాలి మీకు. భక్తుల హృదయము ఎలా ఉంది, ఎందుకు ఆయనకు నచ్చింది? నా పితరుల పాపములను నేను
ఒప్పుకొనుచున్నాను అంటాడు. ఎజ్రా గ్రంథంలోకి వెళ్ళండి, ఇప్పుడు కాదు, మీరు చదివేటప్పుడు ఎజ్రా గ్రంథంలో కూడా ఎజ్రా తన పాపములను, తన పితరుల పాపములను, తన తోటి వారి పాపములు తాను ఒప్పుకుంటున్నాడు అంట. అంటే వీళ్ళందరూ ఎలాంటి హృదయం గల్లోలంటే వారి పాపాన్ని కూడా వీళ్ళు ఆ పాపం చేసినట్టుగా దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడుతున్నారు, వారి పాపాన్ని తమ మీద వేసుకుంటున్నారండి. దేవుడికి స్తోత్రం. మోషే హృదయం చూడండి, మోషే గారి హృదయం, అయ్యా వారి పాపాన్ని నా పాపంగా వేయించయ్యా, వాళ్ళని క్షమించయ్యా, అయ్యా నీ జీవ గ్రంథంలో నా పేరు తుడిచేయ్యా, వాళ్ళ పేరు వద్దయ్యా, నా పేరు తుడిచే. ఎవరన్నా కోరుకుంటాడు అట్లా, వాళ్ళు ఎట్టబోతే నాకెందుకు, నా పేరు మాత్రం రాయి నాయన జీవగ్రంథం అనుకుంటారు ఎవరైనా కదా. కానీ ఆయన అంటాడు, నా పేరు తుడిచేయ్యా జీవగ్రంథం, నా పేరు తుడిచేయ్యా, వాళ్ళని వదిలిపెట్టేసేయ. దావీదు హృదయం చూడండి, అయ్యా అమాయక ప్రజలు వీళ్ళని ఎందుకయ్యా, నన్ను శిక్షించయ్యా, ఈ ప్రజలను వదిలిపెట్టేసేయ్యా. ఇవన్నీ బైబిల్లోనే వచ్చినాలే. అప్పుడు దేవుడు అంటాడు, నీ పేరు ఎందుకు తుడిచేస్తాను మోషే, ఎవడు పాపం చేశాడో వాడి పేరే నా గ్రంథంలో నుండి తుడిచేస్తాను అన్నాడు. ఇక్కడ వీళ్ళ హార్ట్ మీకు అర్థం అవ్వాలి. ఏమంటున్నాడు, ఆకాశం వైపు కనులెదుటికైన ధైర్యం చాలక రొమ్ము కొట్టుకొనొచ్చు. ఇలాంటి హృదయం రావాలి నీకు. ఆయన సన్నిధిలో నువ్వు ఎక్కడున్నా సరే, నువ్వు వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకుంటున్నా, మందిరంలో ఉన్నా, ఏ కూటంలో ఉన్నా, ఏ సభలో ఉన్నా, ఎలాంటి హృదయంతో ఉండాలి నువ్వు? పశ్చాత్తాప హృదయంతో ఉండాలి. విరిగి నలిగిపోయిన హృదయంతో ఆయనకు నువ్వు కనబడాలి. చదువుదాం ఒక మాట, యెషయా గ్రంథం 66:2. యెషయా గ్రంథం 66:2. అవన్నీయు నా హస్తకృత్యములు, అవి నా వలన కలిగినవని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండునో వానినే నేను దృష్టించుచున్నాను. బా, తెలుగులో నేను వాన్నే దృష్టిస్తున్నాను అని ఉంది, ఇంగ్లీష్లో ఏమనుందో తెలుసా? నేను అతనికి వెళ్ళి జాలిగా చూస్తున్నాను. ఐ లుక్ విత్ పిటీ అని రాసు. నేను జాలిగా ఆయన వైపు చూస్తున్నాను. ఎవరి వైపు? ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై నా మాట విని వణుకుతూ ఉంటాడో వాన్నే నేను చూస్తున్నాను అన్నాడు. దేవుడి దృష్టి ఎవరి మీద ఉందంట? ఇందాక ఒక విషయం చెప్పా, విరిగి నలిగిన హృదయం గల వారికి యెహోవా ఆసనుడు అని చెప్పా. వాళ్ళ పక్కనే ఉంటాడు, వాళ్ళ సమీపంగా ఉంటాడు. అంత మాత్రమే కాదు, బైబిల్ ఇంకో మాట చెప్తుంది, విరిగి నలిగిన హృదయం, దీన మనసు, నలిగిన హృదయము గల వారి వైపే ఆయన కన్నులు చూస్తా ఉన్నాయంట. ప్రైజ్ ది లార్డ్. ఎవరిని చూస్తున్నాడండి దేవుడు? విరిగి నలిగిన హృదయం గల వాళ్ళని దేవుడు చూస్తున్నాడు. అందుకని ఎవడు దీనుడై నలిగిపోయిన హృదయం గలవాడై నా మాట విని వణుకుతాడో. ఈ రోజున దేవుని మాట విని భయపడే అనుభవం నీకుందా? దేవుడి మాట విని వణికే అనుభవం నీకుందా? ఏమేమి ఉండాలి నీలో? తగ్గింపు, పశ్చాత్తాపం, భయము, వణుకు. వనకాలి దేవుడు అంటే. ఆ భయం, ఆ దేవుడు అంటే ఆ వణుకు నాకు ఇవ్వవా దేవా అని మనం ప్రార్థన చేయాలి. ఆయన అంటే భయపడే అనుభవం నీలోకి రావాలి. ఆయన అంటే వణికే అనుభవం నీలోనికి రావాలి. నలిగిపోయిన హృదయం నీలోనికి రావాలి. అప్పుడే అలాంటి వారినే ఆయన చూస్తున్నాడు, అలాంటి వారినే ఆయన విడిపిస్తాడు, అలాంటి వారినే ఆయన పైకి లేవనెత్తుతాడు, అలాంటి వారిని ఆయన హెచ్చిస్తాడు. చప్పట్లు కొట్టి ప్రభు నామమును మహిమపరచు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఇంకొక ఆయన కూడా దేవుని సన్నిధిలో తగ్గించుకొని ప్రార్థన చేశాడు. ఆయన పేరు మనషే, హిజ్కియా యొక్క కుమారుడు. దినవృత్తాంతములు 2వ గ్రంథం 33:12. దినవృత్తాంతములు 2వ గ్రంథం 33:12. అతడు శ్రమలో ఉన్నప్పుడు తన దేవుడైన యెహోవాను బతిమాలుకొని తన పితరుల దేవుని సన్నిధిని తన్ను తాను బహుగా తగ్గించుకొని, ప్రైజ్ ది లార్డ్, బతిమాలుకున్నాడు. దేవుని సన్నిధిలో తన్ను తాను ఎలా తగ్గించుకున్నాడంట? బహుగా తగ్గించుకున్నాడంట. తద్వారా దేవుడు ఏం చేశాడు తెలుసా?
నెక్స్ట్ వచనంలో మీరు చదివితే దేవుడు నెక్స్ట్ వచనం 33:13. ఆయనకు మొరలిలగా ఆయన అతని విన్నపములను ఆలకించి చాలు, థ్యాంక్ యూ. దేవునికి మొరపెట్టాడు, దేవుడు ఆయన విన్నపాలన్నీ ఆలకించాడు. దేవుడు ఈ 40 దినాల్లో నువ్వు చేసే ప్రార్థన ఆలకించాలంటే నువ్వేం చేయాలో చెప్తున్నా. నీ దోషము నువ్వు విడిచిపెట్టేసేయాలి, నీ పాపాన్ని నువ్వు వదిలిపెట్టేసేయాలి, నీలో ఉన్న గర్వపు హృదయం విడిచిపెట్టేసేయాలి, విరిగి నలిగిపోయిన హృదయం రావాలి, మెత్తని మనసు నీలోకి వచ్చేయాలి, తగ్గింపు వచ్చేయాలి, దీనత్వం వచ్చేయాలి. తన్ను తాను ఎలాగైతే మనషే బహుగా తగ్గించుకున్నాడో ఈ 40 దినాలు దేవుని సన్నిధిలో నిన్ను నువ్వు బహుగా తగ్గించుకోవాలి. తగ్గింపు కలిగి ఆయన్ని ఏం చేయాలి? ఆయన పాదాలు పట్టుకొని ముందు వచనం చూపించమ్మా, 12వ వచనం. ఏం చేశాడంట? మనషే బతిమాలుకున్నాడట. విరిగి నలిగిపోయిన హృదయంతో, తగ్గింపు కలిగిన హృదయంతో ఆయన పాదాల మీద పడి ఆయన్ని ఏం చేయాలి? బతిమాలాలి, బతిమాలాలి, బతిమాలుకోవాలి. ఎంతగా నిన్ను నువ్వు తగ్గించుకొని, ఎంతగా నీలో ఉన్న లోపాలను సరి చేసుకుంటావు, ఎంతగా నీలో ఉన్నటువంటి అవిధేయతల్ని సరి చేసుకొని నీ హృదయాన్ని చింపుకొని ప్రభు వైపు తిరుగుతావో, ఎంత పశ్చాత్తాపంతో ఆయన వైపు తిరుగుతావో, ఎంతగా ఆయన పాదాలు పట్టుకొని బతిమాలుకుంటావో, అంతగా ఆయన నీ మనవిని ఆలకించబోతున్నాడు. అంత గొప్ప కార్యాలు నీ జీవితంలో చేయబోతున్నాడు. అలాంటి విరిగి నలిగిన హృదయము, మెత్తని మనస్సు దేవుడు మనకు అనుగ్రహించుగాక.